వందేళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం నిజాం కాలేజ్. మామూలు విద్యార్థులను మహనీయులుగా తీర్చిదిద్దిన ఘనత ఆ కళాశాలది. ఈ చదువులమ్మ ఒడిలో పాఠాలు నేర్చి కీలక రంగాల్లో రాణించిన, ప్రస్తుతం రాణిస్తున్న వారు ఎంతో మంది. నిజాం కాలేజీలో చదువుకొని ఆదర్శవంతులుగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారి జీవితాలను నేటితరం విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిపేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. వారి చరిత్రను జీవిత పాఠాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, పొలిటీషియన్స్, పోలీసులు, నటులు, మేధావులు, ఇలా ఒక్కొక్కరిది ఒక్కో ఘనత, ఒక్కో చరిత్ర. ఎవరి రంగాల్లో వారు ఉన్నత శిఖరాలకు చేరి విశేషమైన సేవలు అందిస్తున్న ఆదర్శప్రాయులు ఎంతోమంది. కానీ ఆ మామూలు మనుషులను మహనీయులుగా మలిచిన ఘనత మాత్రం నిజాం కాలేజ్దే. మట్టిలో మాణిక్యాలను వెలికితీసిన గడ్డ అది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన నిజాం కాలేజ్ ఒడిలో పాఠాలు నేర్చి ఉన్నత స్థానాలను అందుకున్నవారు లెక్కకు మిక్కిలి. కేవలం సిలబస్ పాఠాలు మాత్రమే కాకుండా జీవిత పోరాటాన్ని, మానవీయ విలువలను నేర్పిన చదువుల గుడి అది. నిజాం కళాశాల పూర్వ విద్యార్థులు ఎంతో మంది తమ అపారమైన నైపుణ్యం, కృషితో ఆయా రంగాల్లో విజయ తీరాలకు చేరారు. వారిని చూసి ఈ తరం యువత కూడా అంతకన్నా గొప్ప స్థానాల్లో ఎదగాలని నిజాం కళాశాల ప్రిన్సిపల్ అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఇది నిజాం కళాశాల అనేది ఒక చారిత్రకమైన కళాశాల. ఈ కళాశాల 1887లో స్థాపించబడింది. ఈ కళాశాలకు ఫస్ట్ ప్రిన్సిపల్గా అఘోరనాథ్ చటోపాధ్యాయ అని మన సరోజిని నాయుడు వారి తండ్రి గారు, వారు ఈ కళాశాలకు ఫస్ట్ ప్రిన్సిపల్గా చేసినారు. అక్కడి నుంచి ఈ కళాశాలలో ఎందరో మహానుభావులు చదువుకున్నారు, ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు అందరూ. సో వారి యొక్క వారు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న వాళ్ళ స్థానాలు ఏంటి, ఏమేమి చేస్తున్నారు, ఎంతమంది ఇక్కడ చదువుకున్నారు అని ఆ మహానుభావుల యొక్క హిస్టరీని ఇప్పుడు మనము ఈ ప్రజెంట్ జనరేషన్కి తెలియపరుస్తే వీళ్ళు కూడా మోటివేట్ అయ్యి వీళ్ళు కూడా మంచి చదువులు చదువుకుంటారు, ఉన్నతమైన స్థానాల్లో ఉంటారని చెప్పేసి ఆ భావంతో మేము మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారు తక్ష ప్రోగ్రామ్ అని నిర్వహించడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో. ఈ నిజాం కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల వాళ్ళ బ్రీఫ్ హిస్టరీ, వాళ్ళ పేరు, వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనేది రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఆ బోర్డులు స్థాపించడం జరిగింది. ఈ బోర్డుల స్థాపన అనేది ఈ నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఇది నిజాం కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో డూయూనో బోర్డులను కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేయించారు. 137 ఏళ్ల ఘన చరిత్ర గల కళాశాలలో ఎంతో మంది చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. మొదటి ప్రిన్సిపల్ అఘోరనాథ్ చటోపాధ్యాయ, అంతరిక్ష భారత మొదటి వ్యోమగామి రాకేష్ శర్మ, ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్, క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సినీ నటుడు బాలకృష్ణ, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్, ఐపీఎస్ అధికారి సివి ఆనంద్, అబ్రహాం, స్టీఫెన్ రవీంద్ర, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఇలా ఎంతో మంది ప్రముఖులు నిజాం కళాశాలలో చదివిన వారే. వారు సాధించిన విజయ గాథలతో బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ చిత్రాలు కొత్త తరాలకు స్ఫూర్తినిస్తాయని కళాశాల యాజమాన్యం ఆలోచన. అయితే ఈ ప్రత్యేకమైన నిజాం కళాశాలలో చారిత్రాత్మక దాదాపు 132 సంవత్సరాల చారిత్రాత్మక చరిత్ర కలిగినటువంటి విశ్వవిద్యాలయంలో దాదాపు ఎంతోమంది సైంటిస్టులు కానివ్వండి, విద్యార్థి నాయకులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి ఇక్కడ చదువుకున్న చరిత్ర ఉన్నది. ఈ నిజాం కళాశాలకు ఈ తెలంగాణలోనే డిగ్రీ కళాశాలలో ఉన్నతమైన స్థానం ఉన్నది. ఈ కళాశాలలో పీడిఎస్ ఫౌండర్ అయినటువంటి జార్జి రెడ్డి కానీ, అలాగే కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క, టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారు, అలాగే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గారు, ఇలాంటి ప్రత్యేకమైన రాజకీయ నాయకులు ఇక్కడ చదువుకొని ఈ రాష్ట్ర రాజకీయాలలో కానీ దేశ రాజకీయాలలో కానీ ఒక వారికంటూ ఉన్నత స్థానాన్ని కల్పించుకుంటూ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానివ్వండి వారి స్థాయిలలో శాసిస్తున్న విధానం మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి నిజాం కళాశాల
కాలేజ్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని విద్యార్థి సంఘాలలో కానివ్వండి, పొలిటికల్ వాటిలో కానివ్వండి, చదువుతో పాటు వీటిలో రాణిస్తూ ఉన్నతమైన శిఖరాలకు అందాలని, ఉన్నతమైన విలువలు కలిగి ఉన్న నిజామియన్స్గా ఎదగాలని. ఇలా ఒక్కొక్కరి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. నిజాం కాలేజ్ ఘనతను గుర్తు చేయడంతో పాటు అదే కాలేజీలో చదువుకుని అంచెలంచెలుగా ఎదిగిన ప్రముఖుల విజయాలను కళ్లకు కడుతూ డూయూనో పేరుతో చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. విద్యార్థుల్లో ఆ స్ఫూర్తిని నింపేందుకు కాలేజ్ యాజమాన్యం చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. సమాజ గతినే మార్చిన గొప్ప గొప్ప వారు చదువుకున్న కాలేజీలో తాము చదువుకోవటం ఆనందంగా ఉందని అంటున్నారు విద్యార్థులు. ప్రముఖుల స్టోరీలను ఇన్స్పిరేషన్ గా తీసుకుని తాము కూడా ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి అనే భావన కలుగుతోందన్నారు. 100 ఏళ్ల చరిత్ర, ఎన్నో పోరాటాలకి ఊపిరి పోసింది నిజాం కాలేజ్. ఎందరో విద్యార్థులను మహనీయులుగా మార్చిన ఘనత నిజాం కాలేజ్ది. అలాంటి మహనీయుల చరిత్ర ప్రతిబింబించేలా కాలేజ్లో బోర్డులను ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న విద్యార్థులకి అవి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. వీరిలాగే తాము కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని ఇక్కడున్న విద్యార్థులు భావిస్తున్నారు. కెమెరామెన్ గోవర్ధన్తో ప్రియాంక, HM TV, హైదరాబాద్.